అందరికీ నమస్తే అండి. తమిళనాడులో గడిచిన 2 దశాబ్దాల నుంచి ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70.5% పోలింగ్ నమోదైంది. 70.5%. ఇక 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 78.29% ఓటింగ్ నమోదైంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.81% పోలింగ్ నమోదైంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73.63% పోలింగ్ నమోదైంది. కానీ నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 85.15% ఓటింగ్ నమోదైందండి. అంటే గత ఎన్నికల కంటే సుమారుగా 11.5% ఎక్కువ. ఇంత భారీగా పోలింగ్ నమోదవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల? ఒక 78-79% వరకు అవ్వచ్చు అనుకున్నారు. కానీ రాజకీయ పార్టీలు ఊహించిన దానికంటే 6 నుంచి 7% ఎక్స్ట్రా పోలింగ్ నమోదైంది. సో ఇది ఖచ్చితమైన వేవ్. ఎవరికైనా నా ఒపీనియన్ డిఎంకే వేవ్ అనుకుంటున్నా. నా ఒపీనియన్ మాత్రమే. మేబీ నా ఒపీనియన్ తప్పైనా అవ్వచ్చు. సో అందుకు నేనేం ఫీల్ అవును అంటే, ఎందుకంటే అక్కడ మొదటి నుంచి సర్వేలన్నీ డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాయి. కానీ నిన్న జరిగిన ఓటింగ్ సరళిని చూసిన తర్వాత టీవీకే పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, యువత అండ్ మహిళలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. గతంలో మధురై, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి, చెన్నై ఈ అర్బన్ ఏరియాస్లో తక్కువ ఓటింగ్ నమోదయ్యేది. కానీ ఈ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. సో ఇది టీఎంసీ పార్టీకి అనుకూలమేవు. కాబట్టి మేము అనుకున్న లెక్కలు మేము క్రాస్ అయిపోతాము, 30-35 అసెంబ్లీ సీట్లు మేము గెలిచేస్తాము అని చెప్పి టీవీకే వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, డిఎంకే పార్టీ మీద అది స్పష్టమైన వ్యతిరేకత, కాబట్టి మాకు అనుకూలంగా ఓటింగ్ పడిందని వాళ్ళు లెక్కేస్తున్నారు. అర్బన్ ఏరియాస్లో మేము ఇక్కడ బలంగా ఉన్నాము, గత ఎన్నికల్లో అన్న డిఎంకే అండ్ బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలు ఇవి అనేది వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. డిఎంకే పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయంటే, ఈ మహిళా డీలిమిటేషన్ మేము తిప్పికొట్టాం కదా, సో దక్షిణాది రాష్ట్రాల వాయిస్ అంతా కూడా తమిళనాడే ఎక్కువ వినిపించింది, డిఎంకేనే గట్టిగా ఫైట్ చేసింది. సో ఆ ప్రభావం కొంత దక్షిణాది సెంటిమెంట్ అండ్ ద్రవిడ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. సో అందుకని మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్ కావచ్చు అండ్ మేము అమలు చేసిన సంక్షేమ పథకాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, కాబట్టి ఈజీగా 180 సీట్లు మేము గెలుస్తాం అని చెప్పి డిఎంకే పార్టీ చెప్తోంది. సో ఇలా ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయండి, ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారండి. సో ఇక్కడ ఏం జరగచ్చు? ఇక్కడ స్టాలిన్కి ప్లస్ ఏంటంటే సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు, బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివన్నీ, అలాగే గ్రామీణ మహిళలకు కూడా భారీగా ఆఫర్లు ఇచ్చారు, చాలా సంక్షేమ పథకాలు ప్రకటించారు. సో అందుకని వాళ్ళు 40%, 42% ఓటింగ్ వస్తుంది. సో ఈజీగా ఒక 180 స్థానాలకు పైగా గెలుచుకుంటామనేది వాళ్ళ అంచనా ఉంది. భారీ ఓటింగ్ వాళ్ళకి ప్లస్ అని చెప్పి వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. ఇక్కడ అన్నా డిఎంకే పళనిస్వామి నేతృత్వంలో అన్నా డిఎంకే వీళ్ళ అంచనా ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా కనిపించింది. బీజేపీ అండ్ అన్నా డిఎంకే బలమైన ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ నమోదైంది, కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతం. సో మేము ఈజీగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేస్తామని. ఇక టీవీకే అంచనా ఏంటని మనం చెప్పాం. కానీ ఒకటి మాత్రం నిజం, భారీ ఓటింగు ఖచ్చితంగా ఒకటి ప్రభుత్వ అనుకూలం లేదా ప్రభుత్వ వ్యతిరేకత, అంటే ఏకపక్షమైన తీర్పునకు సంకేతం. అంటే ఎవరికి వచ్చినా 190కి పైగా సీట్లు వస్తాయనే సంకేతం. భారీ ఓటింగ్ నమోదైతే అదే సంకేతం అనమాట. సో ఇప్పుడు తమిళనాడులో ఆల్రెడీ సర్వేలన్నీ డిఎంకేకే అధికారం అంటున్నాయి, డిఎంకేనే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అంటున్నాయి. సో టీవీకే పార్టీకి కూడా అంతగా ప్రభావం ఉండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. సో నేను మొదటి నుంచి చెప్తున్నా, టీవీకే పార్టీ సింగిల్ డిజిట్, అది 7, 8, 9 అనేది చెప్పను, సింగిల్ డిజిట్కే పరిమితం అవుద్దని చెప్తున్నారు. సో నేను అనుకోవడం డిఎంకే పార్టీకే అనుకూలం ఈ భారీ ఓటింగు, డిఎంకే పార్టీనే అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. అయితే గతం కంటే మించి ఇప్పుడు సీట్లు వస్తాయా లేదా గత ఎన్నికల్లాగానే సీట్లు వస్తాయా అనేది చూడాలన్నమాట. సో గత ఎన్నికల్లో డిఎంకే పార్టీకి 133 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు 133 కాదు కదా, 150కి పైగా వస్తాయి అని వాళ్ళు భావిస్తున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ తమిళనాడులో. 118 గెలుచుకుంటే మ్యాజిక్ ఫిగర్. సో డిఎంకే పార్టీ ఈజీగా 150కి పైగా క్రాస్ చేస్తామని వాళ్ళు భావిస్తున్నారు అనమాట. సో మీకున్న అంచనా ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. థ్యాంక్ యూ.